Vasudeva. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. వాసుదేవ. కేసు నంబర్ 210. కృష్ణవేణి. Vastuvan. Case number 210. A boy aged about 3 years came to our dispensary with the following complaints. Since childhood, he had aphthous ulcers. He could not take spicy food. If he takes spicy food, skin becomes red. His mother also had this complaint. He shouts in anger, very irritable, throws things and beats in anger. He was very naughty boy and hyperactive. Since childhood, he had black spot on the neck. On 27/3, 1983, Master EK prescribed Belladonna 1M wonders. వాస్తవాన్ని ఈ కేసులో సెకండ్ పాయింట్ లో షౌట్స్ ఇన్ యాంగర్, వెరీ ఇరిటబుల్, థ్రోస్ థింగ్స్ అండ్ బీట్స్ ఇన్ యాంగర్. ఈ పాయింట్ థర్డ్ పాయింట్ లో ఈ వాజ్ వెరీ నాటీ బాయ్ అండ్ హైపర్ యాక్టివ్. అలాగే ఫస్ట్ పాయింట్ లో ఇఫ్ యూ టేక్ స్పైసీ ఫుడ్ స్కిన్ బికమ్స్ రెడ్. ఈ పాయింట్స్ బేస్ మీద మోస్ట్లీ సెకండ్ అండ్ థర్డ్ మాస్టర్ గారు బెల్డోనా 1M ఇచ్చారని అనుకుంటున్నాను. వాసుదేవ. వాసుదేవ. మురళి గారు. మురళి గారు జాయిన్ అయ్యారా? వాసుదేవ. మురళి మూర్తి గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ్. ఈ కేసులో నంబర్ 3.1 బాగా ప్రామినెంట్ గా బెల్డోనా చేస్తుంది. నాకు అది ఒకటే అనిపించిందండి. వాసుదేవ్. అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు. వాసుదేవ్. అంతే, 2-3 పాయింట్లు. వాసుదేవ్. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి. ఇది సిన్స్ చైల్డ్హుడ్ అల్సర్స్ చెప్పారండి. తర్వాత యాంగర్, ఇరిటబుల్ అండ్ బీట్స్ ఇన్ యాంగర్ అన్నారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్తుంటారు అనుకున్నానండి. వాసుదేవ్. రవిప్రసాద్ గారు. వాసుదేవ. నేను కూడా ఈ 2 పాయింట్స్ మనకి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయండి. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ దాన్ని బేసేసుకునే మాస్టర్ గారు బెల్లాన వేశారేమో అనుకుంటున్నాను. వాసుదేవ. భారతి గారు. వాసుదేవ. నా ఉద్దేశంలో ఈ 4 పాయింట్లో 3 పాయింట్లు బెల్డోనాకు సంబంధించినండి. అందులో నంబర్ 2, హీ షౌట్స్ ఇన్ యాంగర్, వెరీ ఇరిటబుల్, థ్రోస్ థింగ్స్ అండ్ బీట్స్ ఇన్ యాంగర్. థర్డ్ పాయింట్, వెరీ నాటీ బాయ్ అండ్ హైపర్ యాక్టివ్. ఇవేంటంటే ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ అని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పున్నారు. దాని మీద బేస్ అయ్యి మాస్టర్ గారు బెల్డోనా ఇచ్చారు. అది కాకుండా ఫస్ట్ పాయింట్ లో ఈ బెల్డోనాకు సంబంధించిన ఇన్ఫ్లమేషన్
అండ్ రెడ్నెస్ అనేటువంటిది ఒకటి. చైల్డ్హుడ్ నుంచి నోట్లో అల్సర్స్ రావటం, స్పైసీ ఫుడ్ తింటే అతనికి స్కిన్ అంతా ఎర్రగా అవటం, దట్ షోస్ ఇండికేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మౌత్. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది, ఈ హైపర్ యాక్టివ్, ఈ ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్, ఇవన్నిటిని కలిపి మాస్టర్ గారు ఒకటేసారి మెంటల్ సిమ్టమ్ మీద బెల్లడోన్నా 1M ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ. శ్రీదేవి గారు. వాసుదేవ. శ్రీలత గారు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ. అరుణ కుమారి గారు. వాసుదేవ. నెక్స్ట్ కేసు 211. మూర్తి గారు చదువుతారా? వాసుదేవ. At the age of 3 years, he could not pass urine freely. That is why underwent circumcision. After that, he got relief. At the age of 9 years, he suffered with chickenpox. Since 1 month, he was suffering from cough with pain in the chest. It was more at night, and phlegm was white in color. Since 1 month, he was getting pain in heels while walking. Nail biting habit was there. Appetite was normal. Bowels were regular. Sleep was also normal. In childhood, he used to grind teeth in sleep, likes summer. He was dull, always very irritable, and gets anger easily. Poor in maths. Without model problem, he could not solve any problem in maths. On 25th 7, 1983, Master E.K. prescribed Beretacarb 200 1 dose. ఇందులో ఈ ముఖ్యంగా 7th పాయింట్ అండి. He was dull, always very irritable, gets angry easily, poor in maths. ఈ పాయింట్ మీద ముఖ్యంగా ఈ మెంటల్ పాయింట్ మీద మాస్టర్ తర్వాత నెయిల్ బైటింగ్ ఇటువంటి వాటి మీద మాస్టర్ బెరటాకార్బ్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను అండి. వాసుదేవ. కృష్ణ అని. వాస్తవన్ నేను కూడా 7th పాయింట్ మీదే బెరటాకార్బ్ ఇచ్చారని అనుకుంటున్నాను. వాస్తవ్. మురళి గారు. అమర్నాథ్ గారు. వాసుదేవ 7th పాయింట్ మీద ఇచ్చారు. వాసుదేవ. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అనేది 7th పాయింట్ అండ్ 1st పాయింట్ అండి. అట్ ది ఏజ్ ఆఫ్ 3 years ఈ కుడ్ నాట్ పాస్ యూరిన్ అనేది కూడా డల్నెస్ కిందే వస్తుందని అనుకుంటున్నానండి. దాని మీద అదేనో 7th పాయింట్ డల్ మీద బాగా బెరటాకార్బ్ ఇండికేట్ అవుతుంది కాబట్టి అది ఇచ్చినట్టు అనిపిస్తుంది అండి. వాసుదేవ్. రవిప్రసాద్ గారు. వాసుదేవ్ అండి. పూర్ ఇన్ మ్యాథ్స్ కొంతమంది పిల్లలు ఉంటారు, కానీ ఇక్కడ ఏంటంటే వితౌట్ మోడల్ ప్రాబ్లం హీ కుడ్ నాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథ్స్. అంటే దట్ షోస్ హీఈస్ వెరీ వీక్ ఇన్ కాంప్రిహెన్షన్ అండ్ పర్సెప్షన్. అందుకే బెరటాకార్బ్. వాసుదేవ. భారతి గారు. వాసుదేవ, మీరందరు చెప్పినట్టుగా మెంటల్ డ్వార్ఫిష్నెస్, రిటార్డెడ్ టెండెన్సీ ఈ 7th పాయింట్ లో కనిపిస్తున్నది. మ్యాథమెటిక్స్ లో పూర్ అని, ఇవన్నీ మోడల్ ప్రాబ్లం లేకపోతే ప్రాబ్లం సాల్వ్ చేయలేడు, ఇరిటబుల్ గా ఉంటాడు, గెట్స్ యాంగర్ అనేటువంటి ఇవన్నీ అతను సైకలాజికల్ రిటార్డేషన్, మెంటల్ అన్డెవలప్మెంట్ ని తెలియజేస్తున్నాయి. దాంతోపాటు నేను అనుకోవటం, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, బెరటాకార్బ్ ఈజ్ ఎ చిల్లీ పేషెంట్ అండ్ థర్మల్ మొడాలిటీ ఈజ్ in the 6th point ending likes summer.
సో ఈ 2 పాయింట్స్ మీద బేస్ అయ్యి మాస్టర్ గారు ఈ బెరైటా కార్బ్ ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ. రవిప్రసాద్ గారు, మారుతి వరప్రసాద్ గారు చెప్పిన పాయింట్సేనండి. వాసుదేవ వాసుదేవ. శ్రీదేవి గారు. వాస్తవ వాస్తవ. శ్రీలత గారు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ వాసుదేవ. అరుణ్ కుమారి గారు. వాసుదేవ వాసుదేవ. నెక్స్ట్ కేసు 212 గారు. రవిప్రసాద్ గారు చదువుతారా? చదువుతానండి. A girl aged about 10 years came to our dispensary with the following complaints. At the age of 4 years, she got fever. In fever, she lost speech. Up to 4 years, she was able to talk and health was also good. Now she could not hear voice. If we show any sign, she can understand. She used so many allopathic medicines for this problem, but no result. Now she was not using any medicine. Nobody was there with this problem in her family. Fever lasted for 1 month. During fever, she lost speech and hearing. Some mass was there beneath the base of her tongue, below the uvula. She conveys her problems by doing gestures. After losing speech, she suffered with chicken pox. At the age of 7 months, she suffered with fever for 1 month. Her elder brother expired with jaundice and another one born in 7th month and died. Injuries or eruptions do not heal quickly. Elongated uvula. Joints of fingers were black in color. She does naughty things. Occasionally gets headache once in 10 days. She suffers with tonsils. Done vaccination. Frequently suffers with stomach pain. Worm infestation was there. Likes buttermilk. Appetite was good. Sleep was good and bowels were regular. She was very obstinate. On 27/3/1983, Master EK prescribed Zincamet 1 mg 1 dose. మొత్తం ఫ్యామిలీ మయాస్మాటిక్ ఫ్యామిలీ అని తెలుస్తుందండి. ఎందుకంటే ఒక చైల్డ్ పుట్టి చనిపోయాడు 7th month లోనే. దాన్ని బట్టి ఈ సిఫిలిటిక్ మయాజం బాగా ఉన్నదని తెలుస్తుంది. నెక్స్ట్ షీ వాజ్ వెరీ ఆబ్స్టినేట్. అది ఒక మెయిన్ పాయింట్ అండి. ఈవిడిది కూడా ప్రిమేచ్యూర్ బర్త్ అయి ఉండొచ్చని నేను మై గెస్. అలాగే ఈ ఫీవర్ సప్రెషన్ ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బాగా సప్రెస్డ్ ఫీవర్స్, దానివల్ల ఆవిడకి వాయిస్ హియరింగ్ మొత్తం పోయాయి. అది ఒక పాయింట్ అండి దీంట్లో. షీ డస్ నాటీ థింగ్స్. అల్లరి చేయడం ఉంది ఆ అమ్మాయికి. అది కూడా జింకమెట్ ఒక ఫిజిడిటీ చూపిస్తుంది. అంతేనండి. వాసుదేవ.
కృష్ణవేణి వాస్తవం. నేను కూడా 18th పాయింట్ లో షీ వాజ్ వెరీ ఆబ్స్టినేట్, అలాగే 11th పాయింట్ షీ డస్ నాటీ థింగ్స్. ఈ పాయింట్స్ బేస్ మీదే మెంటల్ గా జింకమెట్ వన్నం ఇచ్చారని అనుకుంటున్నాను. వాస్తవ్. మూర్తి గారు వాసుదేవ్ అండి. అమర్నాథ్ గారు వాసుదేవ విజయ్ కుమార్ గారు వాస్తవం అండి. అంటే 11th పాయింట్ షీ డస్ నాటీ థింగ్స్ అని రాశారు కదండి. అదిను 18వ పాయింట్ షీ వాజ్ వెరీ ఆబ్స్టినేట్ అన్నారు కదండి. ఈ 2 పాయింట్స్ మీద ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదర్వైజ్ ఎక్కడ మెంటల్ సిమ్టమ్స్ అనేది జింకం మెట్టుకున్న మెంటల్ సిమ్టమ్స్ ఇవి 2 నాకు కొంచెం అనిపిస్తుంది మేషారు. వాస్తవ నేను కూడా ఈ 2 పాయింట్స్ నాకు అనిపిస్తున్నాయండి. 11th పాయింట్ అండ్ 18th పాయింట్. అలాగే సప్రెస్డ్ ఫీవర్ అది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. భారతి గారు వాస్తవా? నేనే కదా సార్, తారకేష్ గారు? మీరే సార్. ఓకే. నేను అనుకోవటం ఈ పేషెంట్ యొక్క మెంటల్ సెటప్ 18th పాయింట్ షీ వాజ్ ఎ లేడీ, షీ వాజ్ వెరీ ఆబ్స్టినేట్ ఒక పాయింట్. నెక్స్ట్ షీ డస్ నాటీ థింగ్స్ అనేటువంటిది ఒక పాయింట్. ఈ 2 పాయింట్లో ఆవిడ యొక్క మెంటల్ సెటప్ తెలుస్తున్నది. తర్వాత ఆవిడ యొక్క కాన్స్టిట్యూషన్ ఇంజరీస్ ఆర్ ఎరప్షన్స్ డు నాట్ హీల్ క్విక్లీ అనేటువంటిది ఒకటి ఆవిడ కాన్స్టిట్యూషన్ తెలియజేస్తున్నది. తర్వాత ఈ హై ఫీవర్స్ కానీ ఎరప్టివ్ ఫీవర్స్ కానీ అవి సప్రెస్ అవటం వల్ల, ఎరప్షన్ సరిగా బ్రేక్అవుట్ కాకపోవటం వల్ల వచ్చేటువంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ లైక్ లాస్ ఆఫ్ స్పీచ్, షీ కుడ్ నాట్ హియర్ వాయిస్, ఇలాంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఈ సప్రెస్డ్ ఫీవర్స్ ఆర్ సప్రెస్డ్ ఎరప్షన్స్, వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కి జింకమెట్ వేయటం అనేటువంటి సంప్రదాయం ఉన్నది. కాబట్టి వీటి మీద బేస్ అయ్యి మాస్టర్ గారు జింకమెట్ 1M ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు వాసుదేవ. మారుతి వరప్రసాద్ గారు చెప్పినట్లు మెయిన్ మిగిలిన పాయింట్స్ అన్ని ఉన్నా మెయిన్ ఫీవర్ అంటే సప్రెషన్ ఆఫ్ ఫీవర్లో ప్రొలాంగ్డ్ ఫీవర్ సప్రెస్ అయిన తర్వాత తనకి లాస్ ఆఫ్ స్పీచ్ అవన్నీ వచ్చాయి. దాని బేసిస్ మీదనే ఇచ్చారని నాకు అనిపిస్తుంది. వాసుదేవ. శ్రీదేవి గారు వాస్తవ శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అరుణ్ కుమార్ గారు వాసుదేవ Next case 213. A lady aged about 32 years came to our dispensary with the following complaints. She was suffering from pain in the stomach, weakness and dysentery, bright red bloody stool. This was since 8 months. After passing stool, stomach pain was subsiding, but after some time it was reappearing. She suffers with the above problem for every 3 to 4 days. Now it was appearing regularly. According to her observation, it was coming after taking food, which causes overheat. There was pain around the navel due to the loss of blood. She was getting weakness. Due to stomach pain, appetite also decreased. Menses was regular, no other menstrual problems. She had 4 children. 8 years ago, underwent phlebotomy. On 25th March 1982, Mastika prescribed Hamalis 201 dose. On 26th April, he prescribed Acid Pass 201 dose. On 28th August, he prescribed Thuja 31 dose. On 27th November, he prescribed Naxomka 201 dose. On 30th 1/1983, he prescribed Merxal 201 dose. On 1st May, he prescribed China 31 dose. ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ లో స్టమక్ పెయిన్ అలాగే వీక్నెస్, డిసెంట్రీ తో పాటు
ఆ బ్లడీ స్టూల్ ఆ రెడ్ కలర్ లో అవడం అనేది, బ్రైట్ రెడ్ కలర్ అనేది ఆ లాస్ ఆఫ్ బ్లడ్ ని తెలియజేస్తుందండి. అది కూడా ఆల్మోస్ట్ 8 మంత్ నుంచి రెగ్యులర్ గా ఉంది. ఎవ్రీ 3 to 4 days కి. ఇప్పుడు అది రెగ్యులర్ కూడా ఎవ్రీ డే అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు ఫస్ట్ అది కట్ చేయడానికి ఆమెలిస్ 200 1 డోస్ ఇచ్చారనుకుంటున్నాను. తర్వాత ఆ వీక్నెస్ అని ఇది చేయడానికి మాస్టర్ గారు యాసిడ్ ఫాస్ 200 1 డోస్ ఇచ్చారు. అయితే తూజా ఎందుకు ఇచ్చారనేది నాకు తర్వాత అర్థం కాలేదు. ఆ తర్వాత నక్సోమికా కూడా నాకు క్లారిటీ రాలేదు. చైనా కూడా వీక్నెస్ బేసిస్ మీద ఇచ్చుంటారు అనుకుంటున్నాండి. ఈ మెర్కసాల్లో ఈ స్టమక్ పెయిన్, ఈ డిసెంట్రీ వీటికి కూడా మెర్కసాల్ పనిచేస్తుంది. ఒకవేళ దాని బేసిస్ మీద మెర్కసాల్ ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. వాసుదేవ. కృష్ణవేణి. వాస్తవ్ అండి. అది ఫస్ట్ ఆమెకి స్టూల్లో రెడ్ బ్లడ్ పోవడం అన్న బేస్ మీదే అమమిల్లిస్ 200 ఇచ్చారని అనుకున్నా అండి. తర్వాత మిగతా యాసిడ్ ఫాస్ కూడా వీక్నెస్ ఉంది 8 మంత్స్ నుంచి ఆవిడకి బ్లడ్ పోవడము మోషన్స్ లో అదంతా. మిగతా నాకు తూజా, నక్స్వామిక, మెర్క్సాల్ ఇవి ఎందుకు ఇచ్చారన్నది తెలియలేదండి. వాస్తవ్. మూర్తి గారు. వాసుదేవ్ అండి, తారక్ గారు చెప్పినట్టు ఈ 3 తర్వాత మధ్యలో తూజా మోస్ట్ ప్రాబబ్లీ అది తరచుగా ఈ 2 మెడిసిన్స్ వేసిన తర్వాత కూడా రికవర్ అవుతూ ఉండడం వలన మియాజం ఏదైనా డ్రగ్ వేస్తే కట్ అవుతుందని మాస్టర్ వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. నక్స్వామిక కూడా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, అంటే మళ్ళీ మోషన్ సంబంధించిన ప్రాబ్లం ఏదో వచ్చి ఉండొచ్చు, దాని వలన వేశారు అనుకుంటున్నాను. మిగతా పాయింట్లన్నీ తారక్ గారు చెప్పినట్టు. వాసుదేవ్. అమర్నాథ్ గారు. వాసుదేవ. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి. ఇప్పుడు బ్లీడింగ్ వెళ్ళిపోవటం అనే దాని మీద బేస్ చేసుకుని హెమామిలిస్ ఇచ్చుండొచ్చండి. ఆ తర్వాత మధ్యలో ఏమన్నా ఆవిడకి కడుపులో నొప్పి గనక మళ్ళీ రిపీట్ అయినప్పుడు నక్స్వామిక ఇచ్చి ఉండొచ్చు అనుకుంటానండి. తర్వాత అసలు తగ్గుతుందా లేదా అనే అనుమానం అనే సిమ్టమ్ ఏమైనా ఆవిడ ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తూజా ఇచ్చారేమో అనుకుంటానండి. తర్వాత ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత చైనా వేయటం వల్ల వితౌట్ ఎనీ పెయిన్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు చైనా 30 ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. వాస్తవ్. రవిప్రసాద్ గారు. వాసుదేవ్ అండి, హెమామలిస్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి వేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ యాసిడ్ ఫాస్ వీక్నెస్ డ్యూ టు లాస్ ఆఫ్ బ్లడ్. ఈ తూజా 30 ఇప్పుడు మోషన్స్ కంట్రోల్ అవ్వకపోతే జనరల్ గా తూజా వేస్తారండి, అది అనుకుంటున్నాను. తర్వాత చైనా ఏమో మళ్ళీ వీక్నెస్ కి వేశారు అనుకుంటున్నానండి. మిగిలిన పాయింట్స్ అన్ని అందరు కవర్ చేసినాయి. వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో ఈ 32 years పేషెంట్ కి నేను అనుకోవటం క్రానిక్ ఎమీబియాసిస్ కేసు అండి ఇది. ఈ ఎమీబియాసిస్ అనగానే బ్యాక్గ్రౌండ్ లో 2 మియాజమ్స్ ఉంటాయి, ఒకటి సైకోసిస్, 2 సిఫిలిస్. అందువల్ల మాస్టర్ గారు ఏం చేశారంటే ఇక్కడ బ్రాకెట్ లో బ్రైట్ రెడ్ బ్లడీ స్టూల్ అని ఉన్నది. ఈ బ్రైట్ రెడ్నెస్ ఆఫ్ అనేటువంటిది హెమామెలిస్ యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కాబట్టి ముందు ఆ బ్లీడింగ్ ని ఆపటం కోసం మాస్టర్ గారు ఫస్ట్ హెమామెలిస్ 200 లో ఇచ్చారు. తర్వాత ఇతనికి ఈ ఏమన్నా మోషన్ అయిన తర్వాత కడుపులో నొప్పి తగ్గుతుంది అని ఒక పాయింట్ ఉన్నది. అరౌండ్ డ్యూ టు స్టమక్ పెయిన్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, ఇట్ వాజ్ కమింగ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ అని ఒక సిమ్టమ్ ఉన్నది 3rd పాయింట్ లో. తర్వాత మోషన్ అయిన తర్వాత అది రిలీఫ్ రావటం అనేటువంటి పాయింట్ ఒకటి ఉన్నది. ఈ రెండింటి మీద బేస్ అయ్యి మాస్టర్ గారు ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ స్టమక్ పెయిన్ వాజ్ సబ్సైడింగ్, ఇట్ వాజ్ కమింగ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, ఈ రెండింటి మీద బేస్ అయ్యి నక్స్వామికా 200 ఒక డోస్ ఇచ్చి చూశారు. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఈ మియాజం తూజా ఎందుకు ఇచ్చారంటే సైకోటిక్ మియాజం ఫ్లేరప్ అయి ఉన్నది కాబట్టి తూజా 30 ఒక డోస్ ఇచ్చి ఈ వైటాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం యాసిడ్ ఫాస్ చైనా 30, యాసిడ్ ఫాస్ 200 ఇచ్చారు.
ఫైనల్ గా తూజాతో కొంత సైకోటిక్ మియాజం ట్రీట్ అయిన తర్వాత సిఫిలిటిక్ మియాజం మీద మెక్సాల్ ఇచ్చారు అనుకుంటున్నాను 200 లో. సో ఇట్ ఈజ్ సింపుల్ కేసు లాగా కనిపించిన మియాజమాటిక్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి క్రానిక్ ఎమీబియాసిస్ కేసుని మాస్టర్ గారు మియాజమాటిక్ డ్రగ్స్ తో ఎక్యూట్ డ్రగ్స్ తో ట్రీట్ చేశారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు. యాక్చువల్గా అయితే నాకు అంటే డ్రగ్ ఎందుకు వేసారని అప్పుడు చూసుకొని చెప్పుకోవడమే తప్ప కరెక్ట్ గా కేసు అర్థం కాలేదండి. అంటే మనము జస్ట్ అజ్యూమ్ చేయడమే, అంటే ఈ డ్రగ్ దీని వల్ల వేసిండొచ్చు, దీని వల్ల ఇది వేసిండొచ్చు అనేది ఉంటుంది. కానీ ఆ కేసు చదివితే ఆ డ్రగ్ టక్కన అక్కడ మనకు కనపడట్లేదు. నాకు ఎగ్జాక్ట్ గా కంప్లీట్ గా నాకు అర్థం కాలేదండి కేసు. వాసుదేవ. శ్రీదేవి గారు. వాసుదేవ వాసుదేవ. శీతలరెడ్డి గారు. వాసుదేవ్ వాసుదేవ్. అరుణ్ కుమార్ గారు. వాసుదేవ. దీంట్లో అదే బ్రైట్ లైట్ బ్లడ్ మోషన్స్ అనేసి ఎంఎల్ఎస్ చేసి ఉంటారు, కానీ బట్ ఎంఎల్ఎస్ కి మాస్టర్ గారు కాబట్టి వెళ్ళారు, కానీ మనం అయితే వెళ్ళమేము. ఈ యాసిడ్ పాస్ వచ్చేసి దట్ మచ్ ఆఫ్ మోషన్స్ అవుతున్నా కూడా ఆవిడకి దట్ మచ్ ఆఫ్ వీక్నెస్ లేనందువలన ఏమన్నా సరేమో. అది తూజా మటుకు మియాజం కట్ అవ్వడానికి వేశారు. తర్వాత మళ్ళీ నక్స్వామిక ఇవన్నీ మళ్ళీ అప్పుడు వచ్చిన సిమ్టమ్స్ మీద వేశారు అని అనుకుంటున్నా. వాసుదేవ. ఓకే, నెక్స్ట్ కేసు కొంచెం లెంతీగానే ఉంది. 3 minutes టైం ఉంది. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. 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 వాసుదేవ.